H3 న్యూస్ కి స్వాగతం. కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పాస్టర్ జె రాజు మీడియాతో మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రభుత్వం ప్రవీణ్ మృతి పట్ల నిజాలను నిగ్గు తేల్చాలని, మతోన్మాదులు ఆయన మృతిని పలు రకాలుగా సృష్టించి సామాజిక మాధ్యమాలలో వ్యంగ్యంగా మాట్లాడుకున్నారని, వాటిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ కాదు అని, హత్యేనని పలు అనుమానాలు దారితీస్తున్నాయన్నారు. ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని సంఘ సభ్యులందరూ కలిసి ప్రార్థన చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ చైర్మన్ గుడాల దైవ సహాయం డెలిగేట్ కొండ్రు ప్రభాకర్ రావు, ఆల్టర్నేట్ డెలిగేట్ కొండ్రు రత్నరాజు, ట్రెజరర్ గొడుగు నాగభూషణం, సంఘ సభ్యులు, జై భీమ్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి నిజాన్ని నిజాయితీగా బయట పెడుతున్నటువంటి విషయాలు తట్టుకోలేక మరి ఆయనని చాలా ప్రీప్లాన్డ్గా మర్డర్ ప్లాన్ చేసి చంపారని మేము అందరం నమ్ముతున్నాం. ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి రావడం వరకు జరిగినటువంటి ఎన్నో సీసీ ఫుటేజీలు చూసాం, ఎన్నో విషయాలు చూసాం. ఒక విషయానికి పొంతం లేదు. పోలీసు వారు కూడా రిపోర్ట్స్ జాప్యం చేయడంలో వెనుకున్న కారణం ఏంటో మాకు తెలియదు. ప్రభుత్వాలు ఏమైనా దీని మీద ఇంకా సమగ్రమైన దర్యాప్తు చేస్తున్నాయా లేదా మాకు తెలియదు. ఏది ఏమైనా ఒక జ్ఞానవంతుడైన వ్యక్తిని మేము కోల్పోయాము. మరి ఆ లోటు ఎవరు తీర్చలేరు. మా సంఘం నుండి ఆయనకి గణ నివాళులు అర్పిస్తున్నాం. మేమందరం కోరుకునేది ఒకటే, మేము ఎవరిని హింసించము, ఎవరిని దూషించము. మా గ్రంథాలు మాకు నేర్పలేదు. కొట్టిన వారిని కొట్టడం, తిట్టిన వారిని తిట్టడం అనేది మాకు నేర్పలేదు. మేము ప్రేమనే మా గ్రంథాలు నేర్పించే, ప్రేమని అందరికి పంచుతున్నాం. కాబట్టి ప్రేమను పంచడానికి మరి ఆ ప్రేమను తట్టుకోలేక మా మీద ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. దీని నుంచి మరి ప్రభుత్వాలు స్పందించి క్రైస్తవులకు రక్షణ కల్పించాలి. ఈవేళ ఆయన్ని చంపారు, రేపు ఇంకెవరినో మరి అలాగే యూట్యూబుల్లో అనేక మంది భయంకరంగా ఆయన మరణించాడనే సానుభూతి లేకుండా మతోన్మాదులు మాట్లాడే మాటలు మేము చూస్తూ మాకు చాలా దుఃఖం కలుగుతూ ఉంది. మరి ఆయన మరణాన్ని రకరకాలుగా చిత్రీకరిస్తున్నారు. ఏది ఏమైనా మేము భగవంతుడి మీద ఆధారపడ్డాం. మరి ఆయనే న్యాయం తీరుస్తాడని మేము కోరుకుంటున్నాం. ప్రవీణ్ గారి మరణానికి సంతాపాన్ని తెలియజేస్తూ మా సంఘం అంతా శాంతి ర్యాలీ చేశాం. మరి మీడియా వారందరికీ కూడా ప్రత్యేకమైన మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులైతే మరి ప్రతి న్యూస్ని కవర్ చేసి మాలో ఉన్నటువంటి ఆవేదన, మాలో ఉన్నటువంటి నిర్వేదం, మాలో ఉన్న ఎన్నో ప్రశ్నలు, ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని మీడియా వారి ద్వారా రాబట్టాలని మేము కోరుకుంటున్నాం. మీడియా వారు మరి పెద్దన్న పాత్ర పోషించి ఎంతో చక్కగా ప్రతి న్యూస్ కవర్ చేస్తున్నారు. మరి మా లూథరన్ చర్చ్ యూత్ వారందరికీ కూడా, సంఘ పెద్దలందరికీ కూడా, ఈ శాంతి ర్యాలీ ఏర్పాటు చేసిన సంఘవంతుడికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ, విలేకరులైన మీకు, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. క్రైస్తవులంటే చులకనగా చూసే వారందరికీ ధీటైన జవాబులు ఇస్తూ బైబిల్ గ్రంథాన్ని, యేసు ప్రభుని, మరియమ్మ తల్లిని వేటగా మాట్లాడే వారందరికీ లేఖనాల ద్వారా సమాధానం ఇస్తూ మరి అందరినీ ఎదుర్కొని నిలబడగలిగినటువంటి ధైర్యశాలి, ధీరత్వం కలిగిన వాడు, జ్ఞానవంతుడు, ఒక మహాజ్ఞాని. క్రైస్తవులకు ఒక మహాజ్ఞానిని కోల్పోయింది. వేసిన ప్రశ్నలకు సమాధానం లేక ఆయన చంపేశారు. చావేదానికి పరిష్కారం అనుకుని కొందరు పక్కాగా ప్రీప్లాన్ మర్డర్ దాన్ని చేసి మర్డర్గా యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇది క్రైస్తవ లోకం తట్టుకోలేకపోతా ఉంది. కాబట్టి మేమందరం కూడా సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయము లింగంపర్తి సంఘం తరపున, లూథరన్ సంఘ సభ్యులు అని మేమందరము మా యొక్క విచారాన్ని వ్యక్తం చేస్తూ ప్రవీణ్ గారి యొక్క ఆత్మ దేవుని సన్నిధిలో భద్రపరచబడాలని కోరుకుంటూ, ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని కోరుకుంటూ ఘనమైన నివాళులు మేము ఆయనకు అర్పిస్తూ ఉన్నాం.